సంజయ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. పేదల ఇళ్లను కూల్చేస్తున్న హైడ్రా ఓవైసీ జోలికి ఎందుకు వెళ్లట్లేదన్న ఆయన అక్బరుద్దీన్ కు ఓ రూల్, పేదలకు మరో రూల్ అని ప్రశ్నించారు. సల్కం చెరువులో ఓవైసీ కాలేజ్ని కూల్చలేమని చెప్పారు. ఇది హైడ్రా కమిషనర్ నిర్ణయమా లేక రేవంత్ ప్రభుత్వ నిర్ణయమా చెప్పాలని డిమాండ్ చేశారు. దాంతో పాటు ఈరోజు హైడ్రా కమిషనర్ అధికారి ఒక ట్వీట్ చేసిండు. ఆయన ఏంటంటే అక్బరుద్దీన్ ఓవైసీ కళాశాలను దాని జోలి కోరట, జోలి పోతే అన్యాయం జరుగుతుందట. పాపం ఈయనకి ఏం అన్యాయం గుర్తొచ్చిందో ఆయనకి ఏం తెలుస్తుందో మనకు అర్థం కాలేదు. ఒక అధికారి ఒక పార్టీకి వత్తాసు పలకడం ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి కాదు. మరి ఈ అధికారి ఆలోచన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పష్టం చేయాలి. ఆయన అది ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్ణయమా లేకుంటే ఆ అధికారి యొక్క సొంత నిర్ణయమా స్పష్టం చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది.